హనుమాన్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ రాక్షస్ మూవీ చేయాలనుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మించాలనుకుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సరైన సమయం కాదని, భవిష్యత్తులో దీనిని నిర్మిస్తామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఇదే విషయాన్ని హీరో రణవీర్ సింగ్ సైతం ధృవీకరించాడు. ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రణవీర్ సింగ్ కు భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా చెల్లించింది. అయితే దానిని తిరిగి తీసుకోవడానికి మైత్రి మూవీ మేకర్స్ ఆసక్తి చూపడం లేదట. త్వరలోనే రణవీర్ సింగ్ తో తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేపట్టాలని భావిస్తోందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రావచ్చని అంటున్నారు. విశేషమేమిటంటే ఇదే ఏడాది రణవీర్ సింగ్ భార్య దీపికా పదుకొనే తెలుగు సినిమా కల్కి 2898 ఏడితో తెలుగువారి ముందుకు రాబోతోంది. సో భార్య వెనకే భర్త ఓ స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తాడన్నమాట. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం కంగువలో నటిస్తున్నాడు. బాబీ డియోల్, దిశా పటాని, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా 3Dలోనూ ఐమాక్స్ ఫార్మాట్లోనూ విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే సూర్య ప్రముఖ దర్శకులు కార్తీక్ సుబ్బరాజ్తో తన 44వ చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి వీరిద్దరే నిర్మాతలు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటించబోతోందని తెలుస్తోంది. ఈ మూవీ తొలి షెడ్యూల్ ను జూన్లో యాక్షన్ పార్ట్ తో మొదలు పెట్టబోతున్నామని, అందుకోసం అండమాన్ వెళుతున్నామని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపాడు. కొందరు కొన్ని ప్రదేశాలతో, దేశాలతో భలే కనెక్ట్ అవుతారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇప్పటికే ఎన్నో దేశాలు తిరిగారు. కానీ జపాన్, అక్కడి ప్రజలు, వారి సంస్కృతి, సభ్యతలు నచ్చినట్టుగా మరే దేశం జగ్గుబాయిని ఇంప్రెస్ చేయలేదనిపిస్తోంది. ఆ దేశం నుండి వచ్చిన ఆ ప్రయాణం తాలూకా హ్యాంగ్ ఓవర్ తనకింకా దిగలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు తన జపాన్ పర్యటన విశేషాలను తెలియజేస్తూ ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూస్తే ఎవరికైనా ఆ దేశం పట్ల ప్రేమ రెట్టింపవుతుంది. నటి శ్రీలీలకు గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేదు. భగవంత్ కేసరిలోనూ ఆమె కీలక పాత్ర పోషించింది తప్పితే కథానాయిక కాదు. ఆ తరువాత వచ్చిన ఆదికేసు, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం మహేష్ బాబు స్టార్ ఇమేజ్ కారణంగా ఓపెనింగ్స్ సాధించింది. ప్రస్తుతం తెలుగులో శ్రీలీల చేతిలో కేవలం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మాత్రమే ఉంది. అది కూడా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే మాస్ మహారాజా రవితేజ్తో ధమాకాలో నటించిన శ్రీలీల ఇప్పుడు అతని 75వ చిత్రంలోనూ చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శ్రీలీల ఏకంగా ఈ సినిమాకు 2 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే వీళ్ళిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. పరాజయాల్లోనూ పారితోషికం పెంచడం శ్రీలీలకే సాధ్యమైంది. తొలి చిత్రం ఆదితోనే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు దర్శకుడు వివి వినాయక్. అయితే ఆయన దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం ఛత్రపతి రీమేక్ ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేదు. అలానే కొంతకాలంగా తెలుగు సినిమాలను వినాయక్ డైరెక్ట్ చేయలేదు. ఆయనకు ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదనే వార్త సైతం 2-3 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో వివి వినాయక్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనతో తనకున్న అనుబంధాన్ని చిన్న వీడియో బైట్గా విడుదల చేశారు. కృష్ణ సినిమాలకు తాను అసిస్టెంట్, కో డైరెక్టర్గా వర్క్ చేశానని, కృష్ణ ఎప్పుడూ మనతోనే ఉంటారని వినాయక్ తెలిపారు.